అదో కొత్తగా పెళ్ళైన జంట. ఆమెకు వివాహం జరిగి కేవలం 45 రోజులైంది. ఇంతలోనే భర్తను చంపేందుకు పథకం రచించింది భార్య. ఏంటి, షాక్ అయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతటి దారుణానికి ఒడిగట్టేందుకు అసలు కారణం తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంతకు ఆ కారణం ఏంటి? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్లో గుంజాదేవి, ప్రియాంశులు నెలన్నర క్రితం పెళ్లాడారు. అయితే పెళ్లికి ముందు గుంజాదేవికి తన మేనమామ జీవన్ సింగ్తో రిలేషన్ ఉంది. ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పారు. జీవన్ సింగ్తో దేవి పెళ్లిని నిరాకరించారు పెద్దలు. దానికి కారణం గుంజాదేవి వయసు 20 ఏళ్లు కాగా ఆమె మేనమామకు 55 ఏళ్లు. దీంతో ఇంట్లో బలవంతం మేరకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది గుంజాదేవి. పెళ్లైన కొన్ని రోజులు భర్తతో కలిసి ఉన్నప్పటికీ దాంపత్య జీవితం నుంచి ఎలా బయటపడాలో అన్న ఆలోచన చేసింది గుంజాదేవి. ఈ క్రమంలోనే భర్త అడ్డును తొలగించుకొని తనకు ఇష్టమైన మేనమామతో ఉండేందుకు సిద్ధమైంది. ఆలోచన వచ్చిందే తడువుగా ఆచరణలో పెట్టింది. అందుకోసం ఇద్దరు షూటర్లను నియమించుకుంది. తన భర్త ప్రియాంశును చంపేందుకు సుపారీ ఇచ్చింది. జూన్ 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి నవీనగర్కు వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి తిరిగి ఔరంగాబాద్కు వచ్చే సమయంలో అటాక్ చేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే నవీనగర్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రియాంశును సుపారీ గ్యాంగ్ కాల్చి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే భర్త చచ్చిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకున్న భార్య దేవి మెల్లగా అత్తింట్లో నుంచి జారుకునే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించి భర్త హత్యకు ప్లాన్ చేసినట్టు నిర్ధారించారు. సుపారీ గ్యాంగ్తో మాట్లాడిన సంభాషణలను వెతికి తీసి దేవితో సహా ఇద్దరు సుపారీ గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో దేవి మేనమామ జీవన్ సింగ్ పారిపోయాడు. అతని కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ హత్య వెనుక అతని ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం ప్రారంభమైన కొన్ని రోజులకే భర్తలను చంపే భార్యల ఉదంతాలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. మొన్న ఉత్తరప్రదేశ్, నిన్న మధ్యప్రదేశ్, ఇవాళ బీహార్, ఇలా ఏదో రాష్ట్రంలో రోజుకొక కేసు వెలుగులోకి వస్తుంది. దీంతో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.